నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ మరినెరాపై దాడికి అమెరికా యత్నించినట్టు తెలుస్తుంది. ఆ మరినెరా అనే ఒక కార్గో వెజల్ని ఇటు అమెరికాకు సంబంధించిన బలగాలు ప్రస్తుతానికి సీజ్ చేశాయి. దాదాపు 2 వారాలకు పైగా, ఒక 15 నుంచి 20 రోజులకు పైగా ఆ వెజల్ని చేసి మరి పట్టుకున్నాయి అమెరికాకు సంబంధించిన బలగాలు. ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసి అమెరికా దళాలు ప్రస్తుతం అమెరికా సైన్యం అదుపులో ఉన్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ప్రస్తుతం ఆ నౌకలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఇటు నేవీకి సంబంధించిన వాళ్ళు, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీళ్ళందరూ ఆ ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసి ప్రస్తుతానికి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ కోసం యుద్ధ నౌకలను కూడా ఇటు రష్యా పంపించినట్టు తెలుస్తుంది. సబ్మెరీన్స్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో సబ్మెరీన్స్ కూడా ఇప్పుడు ఆ నౌకని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యాకు సంబంధించిన సబ్మెరీన్స్ అక్కడ ఉన్నాయి. ఇటు అమెరికాకు సంబంధించిన నావీకి సంబంధించిన షిప్స్ కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్లో చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్లో ఉన్న విజువల్లో ఇటు ఆ వెజల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ వెళ్ళారు. ఇటు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది అమెరికాకు సంబంధించిన మెరైన్ ఆ వెజల్ని చూస్తున్నట్టు దాన్ని హైజాక్ చేయడం, దాన్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పటి విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. సో మొత్తం మీద ఇటు అమెరికా రష్యా మధ్య ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు.